ఇప్పుడు ప్రపంచంలో ఈ అణుయుద్ధ భయం మనుషులని గజగజ వణికింపజేస్తుంది. ఎక్కడి నుండి ఏ దాడి జరుగుతుందో తెలియదు. ఎక్కడికి వెళ్లాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా మనిషి చాలా భయపడుతున్నాడు. ఈ భయం పుట్టిస్తుంది దేవుడే. ఈ భూమి మీద ఈ యుద్ధ వాతావరణం దేవుడు త్వరగా రాబోతున్నాడు అని చెప్పడానికి సూచనగా ఉంది. దేవుని ఉగ్రత ఒకప్పుడు అగ్నివర్షంగా సొదొమ గొమొర్రాల మీద పడింది. ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. ఇప్పుడు దేవుని ఉగ్రత అణుబాంబులు, మిసైళ్ల రూపంలో ఉంది. మనిషి ఏ టెక్నాలజీ చూసి అయితే గొప్పతనం, జ్ఞానం, డెవలప్మెంట్ అనుకుంటున్నాడో అది వ్యర్థమైనదని, క్షేమం లేనిదని మనిషి తెలుసుకోబోతున్నాడు. చివరికి ఈ మాటే ప్రతి మనిషి చెప్పబోతున్నాడు. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం. భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మికయుంచువాడు సురక్షితముగా నుండును. దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మనిషి చేసే ప్రయత్నాల గురించి ప్రకటన గ్రంథంలో చూస్తాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం నుండి భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోనూ బండ సందులలోనూ దాగుకొని సింహాసనాసీనుడయ్యున్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఇప్పుడు మనం 2025వ సంవత్సరంలో జీవిస్తున్నాం. ఈ భూమి మీద ధనవంతులంతా క్షేమంగా జీవించాలంటే అండర్ గ్రౌండ్ షెల్టర్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇవి కొండల కింద, బండల కింద నిర్మాణం చేస్తున్నవే. మనుషులు కొండలలో, బండలలో మేము సురక్షితంగా ఉండడానికి నివాసాలు కట్టమంటున్నారు. ఈ విషయాన్ని అపోస్తులుడైన యోహాన్ గారు రాస్తున్నారు. మా మీద పడి మమ్మల్ని కాపాడండని అడుగుతున్నారు అని చెప్పబడింది. ఇప్పుడు ఈ బంకర్స్, డూమ్స్డే షెల్టర్స్ చేస్తుంది అదే కదా. మనుషుల్ని కాపాడడానికి ఇవి వారికి నివాస గృహాలుగా మారుతున్నాయి. ఇప్పుడు మనుషులంతా అణుయుద్ధానికి భయపడి అండర్ గ్రౌండ్స్లోకి వెళ్తున్నారు. అమ్మో, యుద్ధం వచ్చేస్తుంది, ప్రళయం వస్తుంది అని భయపడుతున్నారు. అది దేవుని ఉగ్రతా దినంగా అపోస్తులుడైన యోహాను గారికి కనబడింది. దేవుని ఉగ్రత ఇప్పుడు అణుబాంబుల రూపంలో దాగి ఉంది. ప్రపంచంలో ఉన్న ఈ అణుయుద్ధ భయం దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉంది అని చెప్తుంది.